పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ పరంగా ఎంత మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు. 45 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ప్రభాస్ పెళ్లి గురించి ఆరా తీస్తూనే ఉంటారు. ఇక ప్రభాస్ ఫలానా హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడు, బంధువుల అమ్మాయితో పెళ్లి అంటూ ఇలా ఎన్నో రకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ వార్తలను అటు ప్రభాస్ ఇటు అనుష్క కూడా ఖండించారు. కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. ఇక ప్రభాస్ మరికొంతమంది హీరోయిన్లతో డేటింగ్లో ఉన్నారంటూ తరచూ ఏదో ఒక వార్త అయితే వైరల్ అవుతూనే ఉంది. ఇకపోతే ప్రభాస్ పెళ్లి విషయంలో తన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్కు ఒక అదిరిపోయే సంబంధం చూశారని, త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతోందని తెలుస్తోంది. ఆ అమ్మాయి హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని, త్వరలోనే ప్రభాస్ మ్యారేజ్ జరగబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, చాలా రహస్యంగా ఈ పెళ్లి పనులన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది ప్రభాస్ టీం. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ మ్యారేజ్ అంటూ ప్రచారం జరుగుతోందని, అలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్లో ది మోస్ట్ బ్యాచ్లర్ ఎవరంటే టక్కున గుర్తుకొస్తాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ పెళ్లి వేడుకను చూడాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ 6 అడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లిపై వార్తలు ఒక్కసారిగా మళ్లీ గుప్పమన్నాయి. చూసిన చాలామంది ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమేననుకున్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రభాస్ పెళ్లి వార్తలపై అతని టీం స్వయంగా స్పందించింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభాస్ పెళ్లి పుకార్లకు చెక్ పడినట్లయింది. ప్రభాస్ పెళ్లిపై ఎలాంటి రూమర్లు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. ఫలానా హీరోయిన్తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, విజయవాడ అమ్మాయి అని, గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయి అని, ఇలా డార్లింగ్ పెళ్లిపై లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి రూమరే రాగా ఎప్పటిలాగే ప్రభాస్ టీం వాటిని ఖండించింది. దీంతో ప్రభాస్ పెళ్లి చూద్దామనుకున్న అభిమానులు ఢీలా పడిపోయారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే స్పిరిట్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ప్రభాస్ కన్నప్ప సినిమాతో తన అభిమానులను ఆశ్చర్యపరచబోతున్నాడు. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడు. అయితే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఇక డార్లింగ్ పెళ్లిపీటలెక్కుతాడని అందరూ ఆశించారు. కానీ ప్రభాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆయన చేతి నిండా సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ జన్మలో ప్రభాస్ పెళ్లి చూస్తామా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.